హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్న ఈ టెంపుల్ మల్లూరి లక్ష్మీ నరసింహస్వామి తెలంగాణలోని ములుగు జిల్లాలో ఉంది. మేడారానికి 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ స్వామినే హేమాచల లక్ష్మీ నరసింహస్వామి అని కూడా అంటారు. మానవ చర్మంలాగా ముట్టుకుంటే వెచ్చగా, మెత్తగా మరియు మృదువుగా అనిపించే రాతితో చెక్కబడిన ఉగ్ర నరసింహస్వామి 10 అడుగుల వరకు మరియు ప్రత్యేకమైన ఆకృతిని కలిగి ఉంటుంది. సగం మనిషి రూపంలో, సగం సింహం రూపంలో విగ్రహాన్ని కలిగి ఉంటుంది. వేల సంవత్సరాల పురాతనమైన చరిత్ర కలిగిన ఈ ఆలయం పచ్చని అటవీ ప్రాంతంలో పుట్టకొండపై ఉంది. స్వామివారిని మనం దర్శించుకోవాలంటే 150 మెట్ల వరకు పైకి వెళ్ళి దర్శించుకోవాల్సి వస్తుంది. అక్కడ ప్రవహించే చింతామణి వాగులో నీరు తాగడం వలన దీర్ఘకాలిక వ్యాధులు నశిస్తాయని అక్కడ ప్రజలు విశ్వసిస్తారు. అక్కడ మరో ప్రత్యేకత ఏమిటంటే, సంతానం లేని దంపతులకు స్వామివారి చందనంలో కొన్ని మూలికలను కలిపి ప్రసాద ముద్దగా ఇస్తారు. స్వామివారి గర్భగుడికి ఎదురుగా భార్యాభర్తలు ఇద్దరిని కూర్చోబెట్టి వారి యొక్క గోత్రనామాలతో పూజ చేసి ఆ యొక్క చందనాన్ని ప్రసాదంగా ఇస్తారు. భార్యాభర్తలు ఇద్దరూ ఆ చందనాన్ని 8 సమభాగాలుగా 8 వారాల పాటు ఆ ప్రసాదాన్ని సేవిస్తే ఖచ్చితంగా పిల్లలు పుడతారని భక్తులు విశ్వసిస్తారు. ఆ గుడి యొక్క చరిత్రలో సంతానం కోసం ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంది. పచ్చదనంతో నిండిన ప్రదేశాల గుండా ఒక ఆధ్యాత్మిక ప్రయాణం, దేవత యొక్క ప్రత్యేకమైన శారీరక లక్షణాలను చూసే అవకాశం, ఆరోగ్యం మరియు శ్రేయస్సు కోసం దైవిక శక్తిని అనుభవించడానికి మరియు ఆశీర్వాదాలను పొందే అవకాశం కోసం మీరు కూడా ఒకసారి వెళ్ళి ఆ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకొని రండి. అంతా మీకు మంచే జరుగుతుంది. జై లక్ష్మీ నరసింహస్వామి. జై లక్ష్మీ నరసింహస్వామి.